రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు సిఆర్డీఏ పరిపాలనా భవనాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు గల కారణాలు లేకపోలేదు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి పునర్నిర్మాణం దిశగా ముందుకు వెళ్లేందుకు న్యాయపరమైన అడ్డంకులు, రీటెండర్లు, పెరిగిన నిర్మాణ వ్యయం భరించడం వంటి ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా రేపు అందుబాటులోకి రానున్న 2 కీలక ప్రాజెక్టులకు సంబంధించి మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో 2 కీలక ఘట్టాలకు రాజధాని అమరావతిలో రేపు శ్రీకారం చుట్టనుంది. ఏదైతే తొలుత సిఆర్డీఏ భవనాన్ని ప్రభుత్వం పూర్తి చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందో ఇప్పుడు సీడాక్సిస్ రహదారిని అందుబాటులోకి తీసుకురానుంది. సీడాక్సిస్ రహదారి కూడా 2018లోనే దాదాపు 18 కిలోమీటర్ల మేర సీడాక్సిస్ రహదారిని పూర్తి చేయడం జరిగింది, మొత్తం 9 లైన్ల కింద. అయితే ఆ తర్వాత ఏదైతే వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు పూర్తి చేయాల్సి ఉన్న రహదారి భూ అడ్డంకుల సమస్య కారణంగా అది అలా పెండింగ్లో పడుతూ వచ్చింది. అయితే కుటుంబ ప్రభుత్వం తిరిగి అధికారంలో చేపట్టిన తర్వాత ఉండవల్లి నుంచి వెంకటపాలెం వరకు కూడా మిగిలిన సీడాక్సిస్ రహదారి పూర్తి చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అయితే దీనికి సంబంధించి రైతుల దగ్గర నుంచి కొంత భూమి రావాల్సి ఉన్నందున కొందరికి భూ సమీకరణకు అవకాశం కల్పించింది. ఏదైతే భూ సమీకరణకు అవకాశం రాని వారి దగ్గర నుంచి భూసేకరణ చేయాలని చెప్పి నిర్ణయించింది. అయితే ఈ భూ సేకరణ విషయంలో కూడా కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లటం, కోర్టు కాడ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో మార్గం అంతా సుగమమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం ఉండవల్లి వద్ద సీడాక్సిస్ రహదారిని ప్రారంభించనున్నారు. ఏదైతే ఈ సీడాక్సిస్ రహదారి ప్రారంభం వల్ల మొత్తం ఈ కరకట్ట మీద ప్రయాణ కష్టాలు అనేది పూర్తిగా తీరినట్టే. మొత్తం ఉండవల్లి నుంచి కనుక చూసుకుంటే 2 స్టీల్ బ్రిడ్జ్ల మీదుగా కూడా ఈ సీడాక్సిస్ రహదారి రానుంది. ఏదైతే తొలుత బకింగ్హామ్ కెనాల్ మీద నుంచి ప్రారంభమైన ఈ సీడాక్సిస్ రహదారి ఆ తర్వాత వెంటనే ఉన్న కండువీటి వాగు మీదుగా అట్లా ఉండవల్లి గ్రామం మీదుగా పెనుమాక, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి, ఇలా మొత్తం రాయపూడి వరకు కూడా ఈ మార్గం సాగనుంది. ఏదైతే రాజధానిలో కీలక ప్రాంతాలు అటు హైకోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, వీటన్నిటిని అనుసంధానిస్తూ ఈ రహదారి అనేది సాగనుంది. మొత్తంగా చెప్పాలంటే దీన్ని ఒక రాజమార్గం అని చెప్పాలి. రాజధాని అమరావతికి మొత్తంగా ఎక్కడ మలుపులు లేకుండా నేరుగా రహదారి తీసుకెళ్లే దిశగా దీన్ని డిజైన్ చేశారు. అయితే తాత్కాలికంగా మాత్రం అక్కడక్కడ మలుపులు ఉన్నప్పటికీ కూడా ఈ భూసేకరణ సమస్యలు కాడ పూర్తి కావడంతో రానున్న రోజుల్లో దీనికాడ స్ట్రైట్ రహదారి చేయనున్నారు. మొత్తంగా 21 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ రహదారికి మొత్తం 27 ఇతర అనుబంధ రోడ్లు కూడా వచ్చి కలవనున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏ మూలకు వెళ్లాలన్నాయి ఇదే కీలక రహదారి అనేది కానుంది. ఇక రేపు అందుబాటులోకి రానున్న మరో కీలక ఘట్టం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం తొలుత ఉండవల్లి సీడాక్సిస్ రహదారి వద్దకు వెళ్లి అక్కడ సీడాక్సిస్ రహదారిని ప్రారంభిస్తారు. ఏదైతే స్టీల్ బ్రిడ్జ్, బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఉన్న సీడాక్సిస్ రహదారిని ప్రారంభించి అక్కడ బహిరంగ సభలో ఉదయం 10:45 ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి 11:30 వరకు కూడా అక్కడ కార్యక్రమం సాగనుంది. ఆ తర్వాత నేరుగా ఆయన అదే సీడాక్సిస్ రహదారిపైకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వద్దకు వస్తారు. 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇక్కడ సిఆర్డీఏ అధికారులు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లకు సంబంధించిన తాళాలు ముఖ్యమంత్రి చేతికి అప్పగిస్తారు. ఏదైతే 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు నోటిఫికేషన్ కూడా విడుదలైనందున ఆ సమావేశాలు జరిగే సమయంలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ ఫ్లాట్లు అనేది ఇచ్చే ఆలోచన ప్రభుత్వం పరిశీలిస్తుంది. మొత్తంగా చూస్తే లాటరీ పద్ధతిలో అటు అసెంబ్లీ కార్యాలయమే వీటన్నిటిని లాటరీ పద్ధతిలో సేకరించి అటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అప్పగించుకున్నారు. ఇక్కడ కనుక ప్రధానంగా చూస్తే మొత్తం 6 టవర్లు ఎమ్మెల్యేలకు, అలాగే 3 టవర్లు ఎమ్మెల్సీలకు, మొత్తంగా 9 టవర్లు అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా 12 టవర్లు నిర్మాణంలో ఉన్నప్పటికీ కూడా 9 టవర్లు మాత్రం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయినాయి. ఈ 9 టవర్ల ద్వారా మొత్తం 216 ఫ్లాట్లు అనేది అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఒక్కొక్క దానిలోనూ సమాంతరంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా చూసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే అటు ఆఫీస్ రూమ్, లివింగ్ రూమ్తో పాటు మొత్తం 14 రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఎమ్మెల్సీలకు ఇవ్వడం జరిగింది. అటు వీటితో పాటుగా ఇంకా అదనంగా స్విమ్మింగ్ పూల్, అలాగే క్లబ్ హౌస్, సూపర్ మార్కెట్, ఇలా అదనపు సౌకర్యాలు కూడా కల్పించారు. అలాగే వచ్చే గన్మెన్లకు కూడా విడిగా ఒక ప్రత్యేక గది కాడ ఎమ్మెల్యే ఉన్న క్వార్టర్ పక్క ఆనుకునే ఒక గదిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక వీటి ప్రత్యేకతలు కనుక చూస్తే
మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు 60 దశకంలోనే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేది ప్రజాప్రతినిధులకు అందుబాటులో వస్తున్నాయి. అది ఏదైతే హైదరాబాద్ ఆదర్శ్ నగర్లో ఒక చోట, అలాగే హైదరాబాద్లో ఒక చోట, అటు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అని 2 పేరిట ఇప్పటికీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా కొన్ని బ్లాకుల్ని అటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అలాగే కొన్ని బ్లాకుల్ని తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు విభజించారు. అలాగే ఏదైతే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయాలు అనేవి ఉండేవి. ఇక్కడ మాత్రం ఒక్కో చోట లేకుండా అన్నీ ఒకే చోట, అటు మంత్రుల నివాస సముదాయాలు అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వీటన్నిటినీ కూడా ఒకే చోట ఉండేలాగా ఇక్కడ నిర్మాణం అనేది చేపట్టారు. ఏదైతే ఇప్పుడు వరకు ప్రజాప్రతినిధులు ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గత రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా 2015-16 నుంచి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో పరిపాలన షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి కూడా వివిధ చోట్ల అటు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇట్లా వివిధ చోట్ల తమ నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీకి రావటం, వారి సమస్యలు వినేందుకు సమస్యలు చెప్పుకునేందుకు నియోజకవర్గం నుంచి ఎవరైనా బాధితులు వచ్చినా లేకపోతే తమ నియోజకవర్గ ప్రజలు వచ్చినా సరే వారిని కలుసుకునేందుకు సరైన చోటు లేకుండా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి రావడం ద్వారా మొత్తంగా పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు నేరుగా కలుసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుందన్నది ఇక్కడ ఒక అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తయిన తర్వాత మంత్రుల క్వార్టర్స్ కూడా వేగంగా పూర్తి చేసేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొత్తంగా ఈ 175 అలాగే 50 మంది ఎమ్మెల్సీలు కలిపితే దాదాపు 215 మంది వరకు ఉంటారు. వీటిలో కొంతమంది మంత్రులకి ఇక్కడ నివాసం అనేది ఉండదు, మంత్రులకి సపరేట్గా నివాస సముదాయం అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా కూడా సరిపడా ఫ్లాట్లు అనేది అందుబాటులో వేగంగా తీసుకొచ్చారు. ఇతరులై ఏదైతే అటు ఏఎస్ టవర్లు కానీ లేకపోతే మంత్రుల నివాస సముదాయాలు కానీ వీటన్నిటినీ కూడా జీఏడీకి అప్పగించినప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లు మాత్రం నేరుగా అసెంబ్లీ కార్యాలయానికి అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి తాళాలు స్వీకరించి అసెంబ్లీనే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు లాటరీ పద్ధతి ద్వారా ఈ ఫ్లాట్లన్నింటినీ కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా మొత్తం తాళాలు అప్పగించినప్పటికీ లాటరీ పద్ధతి చూసినప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన తోచిన ముహూర్తాలకు అనుగుణంగా వీటిలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇది మొత్తం రేపు జరగబోయే 2 కీలక ఘట్టాలకు సంబంధించి తాజా సమాచారం. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.